आज शाम को यहां आप मेरी बात सुनने आए, इसके लिए मैं बहुत बहुत आभारी हूं। ఈ సాయంత్రము మీరు నా మాటలు వినడానికి వచ్చారు। మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేశారు। ये चुनाव दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है। ఈ ఎన్నికలు దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్యలో జరుగుతుందని చెప్పి మనం చేస్తాను। 2004 में कांग्रेस पार्टी ने आपको तेलंगाना बनाने का वायदा किया था। 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు మాట ఇచ్చింది। और आपने सोचा था कि तेलंगाना में जनता की आवाज सुनाई देगी। మీరు అనుకున్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల గొంతు వినపడుతుంది అని। आपने सोचा था कि जनता का राज होगा। మీరు అనుకున్నారు ప్రజారాజ్యం ప్రజల రాజ్యం నడుస్తుంది తెలంగాణలో అని। किसानों का, मजदूरों का, छोटे व्यापारियों का, రైతుల లేబర్ కార్మికుల చిన్న వ్యాపారుల గొంతు వినపడుతుంది అనుకున్నారు। सोनिया जी ने तेलंगाना बनाने में आपकी पूरी मदद की। సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీకు వారి సంపూర్ణ మద్దతు అందించారు। मैं ये भी कह सकता हूं कि अगर सोनिया गांधी जी ने तेलंगाना की पूरी मदद नहीं की होती तो शायद तेलंगाना बनता ही नहीं। నేను మీ అందరికీ తెలిసిన విషయం మరోమారు మనం చేస్తున్నా, సోనియా గాంధీ గారి సంపూర్ణ మద్దతు లేకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు అని చెప్పి। मगर सोनिया गांधी जी दोराला तेलंगाना नहीं बनाना चाहती थी, प्रजाला तेलंगाना बनाना चाहती थी। సోనియా గాంధీ గారు దొరల తెలంగాణ కాదు ప్రజల తెలంగాణ ఆకాంక్షించారని చెప్పి మనం చేస్తున్నాను। एक परिवार के पास तेलंगाना का पूरा धन जाता है। ఒక్క కుటుంబం దగ్గర మొత్తం తెలంగాణ బందీ అయిపోయిందని చెప్పి మనం చేస్తున్నాను। चाहे वो रेत हो, जमीन हो, शराब हो, जो आपका पैसा है वो सारा का सारा केसीआर जी के परिवार को मिलता है। ఇసుక భూములు నిక్కరు అన్ని విషయాల్లో కేసీఆర్ పరివారం అవినీతిలో కూరుకుపోయిందని మనం చేస్తాను। पिछले 10 साल केसीआर ने आपसे पैसा लूटा है। గత 10 ఏళ్లుగా కేసీఆర్ మీ పైసలు దొంగతనం చేసిండు, లూటీ చేసుకున్నాడు। मैं आपको बता रहा हूं जितने रुपए केसीआर ने आपसे लूटे हैं उतने रुपए हम आपको वापस देने जा रहे हैं। నేను మీకు మనం చేస్తున్నా, కేసీఆర్ మీ నుంచి ఎంత లూటీ చేసుకుందో అన్ని పైసలు మీకు వాపస్ ఇస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా। अभी चाय की दुकान में मैं एक बुजुर्ग व्यक्ति से बात कर रहा था, उसने मुझे बताया कि हजारों रुपए का बिजली बिल आया उसको। ఇప్పుడే ఒక చాయ్ దుకాణం ఆయన ఒక ముసలాయన కరెంటు బిల్లు 1000 రూపాయలు వస్తుందని చెప్పిండు। उनसे मैं कहना चाहता हूं जैसे हमारी यहां सरकार आएगी, गृह ज्योति स्कीम के माध्यम से 2000 यूनिट बिजली के फ्री में मिलेंगे। కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇక్కడ 200 యూనిట్లు విద్యుత్ యూనిట్లు ఫ్రీగా ఉచితంగా యూజ్ చేయబోతున్నాము। उसी चाय की दुकान में एक बुजुर्ग महिला ने मुझे कहा कि उनको 2000 रुपए पेंशन में मिलते हैं। అక్కడే ఒక వృద్ధురాలు ఒక మహిళ ఆమెకి 2000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పారు నాకు। और उन्होंने कहा कि 2000 रुपए से उनका काम नहीं बनता। 2000 రూపాయలు పెన్షన్ సరిపోవడం లేదని చెప్పి ఆ మహిళ నాకు తెలియజేశారు। उन्हीं को मैं कहना चाहता हूं कि जैसे ही कांग्रेस पार्टी की सरकार आएगी आपका पेंशन 2000 का नहीं होगा, आपका पेंशन दुगना हो जाएगा, 4000 रुपए का होगा। అటువంటి వృద్ధులకు మహిళలకు తెలియజేస్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది। కాంగ్రెస్ ప్రభుత్వంలో 2000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ పెంచబోతున్నాము। उसी
महिला से मैं कहना चाहता हूं और तेलंगाना की सब बुजुर्ग महिलाओं से कहना चाहता हूं, अगर आप बीमार होंगी तो आपको 10 लाख रुपए हेल्थ केयर पेंशन मिलेगा, हेल्थ केयर इंश्योरेंस मिलेगा। నేను ఆ మహిళకి తెలంగాణలో వృద్ధులందరికీ తెలియజేస్తున్నా, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించబోతున్నాము। अब यहां पे मुझे बहुत सारी महिलाएं दिख रही हैं। ఇక్కడ చాలా మంది మహిళలు నాకు అవపడుతున్నారు। आप महंगाई से इसका सामना करती हो, మీకు అధిక ధరలు పెరగడం మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది। 1000 रुपए सिलेंडर की देती हो, 1000 రూపాయలతో గ్యాస్ సిలిండర్ కొనుక్కుంటున్నారు। बच्चों की शिक्षा के पैसे देते हो, పిల్లల విద్య కోసం పైసలు ఇవ్వాల్సి వస్తున్నది। बस में आपको कहीं जाना पड़ता है तो आप पैसे देते हो। ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కొనుక్కొని పైసలు కట్టాల్సి వస్తున్నది। हम आपके लिए, आप सबके लिए महालक्ष्मी स्कीम लाए हैं। మహిళలందరి కోసం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చినాము। अब ये जो सब महिलाएं यहां दिख रही हैं और तेलंगाना की सब महिलाओं को मैं कहना चाहता हूं, आपका नाम क्या है? आपका नाम क्या है? పేరు హరిత। अरिता जैसी करोड़ों महिलाओं को मैं कहना चाहता हूं, जैसे ही कांग्रेस पार्टी, अरिता जी, जैसे ही कांग्रेस पार्टी की सरकार आएगी, वैसे ही आप जैसी करोड़ों महिलाओं के बैंक अकाउंट में हर महीने 2500 रुपए जाएगा। హరిత లాంటి కోట్లాది మంది మహిళలకు ప్రతి మహిళకు ప్రతి నెలకి 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేయబోతున్నాము। उसके बाद आज आप 1000 रुपए का सिलेंडर खरीदती हैं, जैसे हमारी सरकार बनेगी आपके वहां सब 500 रुपए आपके वहां बन जाएंगे। రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వబోతున్నాము। अरिता जी, आप बस में घूमती हैं, బస్సు తిరుగుతాను बस में जाती हैं? जाती हैं। ఏమంటున్నావు? अच्छा, तो बस में आप जाती है ना, ठीक है। इसके बाद जब हमारी सरकार आएगी, जब आप बस में जाएंगी, आपको टिकट खरीदने की कोई जरूरत नहीं होगी, आप फ्री में घूमेंगी। రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఫ్రీగా ఉచితంగా జరగబోతుందని చెప్పి చేస్తున్నాను। और किसानों से मैं कहना चाहता हूं, రైతు भरोसा स्कीम 15,000 रुपए प्रति एकड़ किसानों को, 12,000 रुपए प्रति एकड़ मजदूरों को। రైతులకి రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము। రైతు కూలీలకి ప్రతి సంవత్సరము 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము। आप यहां टर्मरिक उगाते हो, ఇక్కడ పసుపు పెద్ద ఎత్తున గ్రో చేస్తారు। मैं जानता हूं कि 5 साल पहले प्रधानमंत्री ने आपसे झूठा वायदा किया था। బీజేపీ పెద్దలు ప్రధానమంత్రితో సహా పసుపు రైతులకి 5 ఏళ్ల క్రితం వాగ్దానాలు ఇచ్చి అమలు చేయలేని మాట మీకు అందరికీ తెలుసు। हिंदुस्तान के प्रधानमंत्री के शब्दों में कोई वजन नहीं रहा। భారతదేశ ప్రధానమంత్రికి ఆయన చెప్పే మాటలకు విలువ లేదు। जो वायदा 5 साल पहले किया था, सुना है 10 दिन पहले फिर से किया। 5 ఏళ్ల క్రితం బీజేపీ పెద్దలు ప్రధానమంత్రితో సహా ఏదైతే వాగ్దానం ఇచ్చిండో 4.5 ఏళ్ళు చేయక మళ్ళీ 10 రోజుల క్రితం టర్మరిక్ బోర్డు గురించి మాట్లాడిండు। छत्तीसगढ़ में हमने छत्तीसगढ़ के किसानों से वायदा किया था कि धान के लिए उनको 2,500 रुपए प्रति क्विंटल मिलेगा। ఛత్తీస్గఢ్ లో వరి ధాన్యానికి రైతులకి మాట ఇచ్చినాం 2,500 రూపాయలు క్వింటాల్ కొనుగోలు చేస్తామని। आज छत्तीसगढ़ के किसानों को धान के लिए हिंदुस्तान में सबसे ज्यादा पैसा मिलता है। ఈరోజు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో వరి ధాన్యానికి భారతదేశంలో ఎక్కువ ధర ఛత్తీస్గఢ్ లో వస్తుంది। पूरा का पूरा जो पैसा हम किसान को देते हैं
वो गांव में सीधा जाता है। మేము రైతులకు ఏదైతే పైసలు ఇస్తామో నేరుగా రైతుల ఖాతాలకు పోతుంది మనం చేస్తున్నాను. और गांव की अर्थव्यवस्था बढ़ती है। గ్రామీణ ప్రాంతంలో ఊర్లలో ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. जितना पैसा किसान को दिया जाता है उतना फायदा देश को होता है। రైతులకి ఎన్ని పైసలు ఇస్తే భారతదేశం ఇంకా బలపడుతుందని చెప్పి మా నమ్మకం. इसीलिए हम टर्मरिक के किसानों को 12,000 और 15,000 रुपए के बीच में हर क्विंटल के लिए देंगे। పసుపు రైతులకి 12,000 నుంచి 15,000 రూపాయలకి కొనుగోలు మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నది. और जो भी आप उगाते हो उसके लिए 500 रुपए एमएसपी से ज्यादा हम आपको देंगे। వ్యవసాయ పంటలన్నిటికీ కూడా అన్ని వ్యవసాయ పంటలకి ఎంఎస్పి మీద 500 రూపాయలు బోనస్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందని మనం చేస్తున్నాను. भाइयों और बहनों, मेरा आपका रिश्ता राजनीतिक नहीं है। అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీతో ఉన్న సంబంధం రాజకీయ సంబంధం కాదు. मुझे आपसे राजनीतिक रिश्ता नहीं चाहिए। మీకు రాజకీయాలనే మాట్లాడచ్చుకోలేదు. मेरा आपका रिश्ता पारिवारिक है, मोहब्बत का रिश्ता है। మీకు నాకున్న బంధం అనుబంధం ప్రేమ అభిమానంతో మీకు మాకు ఒక కుటుంబ సభ్యుల ముందున్న బంధం మనం చేస్తున్నాను. और सच बोलूं तो ये सिर्फ मेरा रिश्ता नहीं है, ये मेरे पूरे परिवार का रिश्ता है। నిజం చెప్పాలంటే నా ఒక్కందే కాదు, మా మొత్తం కుటుంబం మీతో కుటుంబ సభ్యులుగా ఉన్నారని చెప్పి మనం చేస్తున్నాను. जब भी तेलंगाना के लोगों को जरूरत पड़ी तो मेरे परिवार के लोग आपके साथ खड़े रहे। తెలంగాణ ప్రజలకి ఎప్పుడు అవసరం వచ్చినా నా కుటుంబ సభ్యులు మీ వెంబడి నిలబడరని చెప్పి నేను మనం చేస్తున్నాను. इंदिरा अम्मा ने आपकी जमीन की लड़ाई आपके लिए लड़ी। ఇందిరమ్మ మీ భూముల కోసం మీ పక్షాన కొట్లాడిన విషయం గుర్తు చేస్తున్నా. और सोनिया गांधी जी ने आपके लिए तेलंगाना की लड़ाई लड़ी। సోనియా గాంధీ గారు మీకోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిండ్రు. तो जब भी आपको जरूरत पड़ी मेरे परिवार के लोग आपके साथ खड़े थे। మీకు ఎప్పుడు అవసరం ఉన్నా ఏ ఇబ్బందులున్నా నేను నా కుటుంబ సభ్యులు మీ వెంబడి నిలబడ్డము. मगर कोई भी रिश्ता एक तरफी नहीं हो सकता। కానీ ఏది కూడా ఏ బంధం అనుబంధం కూడా ఒక సైడ్ నుంచి ఉండదు. जब भी हमारे परिवार को जरूरत पड़ी तो तेलंगाना के सब लोग हमारे साथ खड़े रहे। మా కుటుంబానికి ఎప్పుడు అవసరం వచ్చినా తెలంగాణ ప్రజలు మా కుటుంబంతో నిలబడ్డరని చెప్పి మనం इंदिरा गांधी जी का आपने पूरा दिल लगाकर समर्थन किया। ఇందిరా గాంధీ గారికి మీరు మనస్ఫూర్తిగా మద్దతు పలికారు. सोनिया गांधी जी और आपके बीच में बहुत गहरा रिश्ता है। సోనియా గాంధీ గారికి మీ అందరికీ అత్యంత మంచి సంబంధం అనుబంధం ఆప్యాయత అభిమానం ఉండిందని చెప్పి మనం तो ये చేస్తున్నాం. रिश्ता सिर्फ मेरा नहीं है, परिवार का रिश्ता है। ఈ బంధం ఈ సంబంధం నాదే కాదు మా కుటుంబం మొత్తం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. चुनाव यहाँ कांग्रेस पार्टी और बीआरएस के बीच में हो रहा है। ఇక్కడ ఎలక్షన్లు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ మధ్యలో అవుతున్నాయి. पहले बीजेपी के लोग यहाँ छाती फैला के घूम रहे थे। గత కాలం క్రితం బీజేపీ వాళ్ళు పెద్ద హీరోలుగా ఈడ తిరుగుతునే వాళ్ళు, जैसे वो बॉलीवुड वाले हीरो होते हैं। బాలీవుడ్ హీరోలాగా. उनको पता भी नहीं लगा, उनके गाड़ी के चारों पहिए उतर गए। వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పయ్యలో గాలి పోయింది, వాళ్ళు ఖతమైపోయినరు. आज उनके नेताओं की लाइन लगी हुई है, कांग्रेस पार्टी में आना चाहते हैं। కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి బీజేపీ వాళ్ళు లైన్ కడుతున్నారు, క్యూ కడుతున్నారు. हमें नहीं चाहिए। అవసరం లేదు మాకు. भाइयों और बहनों, बीजेपी, बीआरएस और एमआईएम एक है। బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. बीजेपी बीआरएस की यहां मदद कर रही है और बीआरएस बीजेपी की वहां मदद कर रही है। బీజేపీ బీఆర్ఎస్ కి ఇక్కడ మద్దతు పలుకుతుంది, ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు आप పలుకుతుంది. देखिए, मैं बीजेपी से लड़ता हूं, आरएसएस से लड़ता हूं। నేను బీజేపీతో ఆర్ఎస్ఎస్ తో నిరంతరం పోరాటం చేస్తున్నాను. मेरे ऊपर 24 केस हैं। నా మీద 24 కేసులు పెట్టిండ్రు. मेरी लोकसभा की मेंबरशिप इन्होंने रद्द कर दी। నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసిండ్రు.
मेरा घर उठा के ले गए నా ప్రభుత్వ ఇల్లు నుంచి నన్ను గెంటేసిండ్రు और जिस दिन ये घर ले जा रहे थे मैंने उनको चाबी दी कहा कि भैया मुझे तुम्हारा घर नहीं चाहिए इसको उठा के ले जाओ నా ఇల్లు నుంచి ఖాళీ చేసినప్పుడు తాళపత్రాలు ఇచ్చి మీ ఇల్లు మీరు ఉంచుకోండి నేను వెళ్ళిపోయినా मुझे इस देश में घर की कोई जरूरत नहीं है पूरा हिंदुस्तान मेरा घर है నాకు ఇల్లు అవసరం లేదు ఈ దేశమే నా ఇల్లుగా నేను భావిస్తున్నాను करोड़ों लोगों के घर मेरा है చాలా మంది కోట్లాది మంది ఇల్లు నావే అని చెప్పి నేను భావిస్తున్నాను दरवाजे खुले हैं వాళ్ళ దర్వాజాలు నా కోసం తెలుసున్నాయి तो मुझे कोई घर की जरूरत नहीं है నాకు ఇంటి అవసరం లేదు आप अपना घर रखो మీరు మీ ఇల్లు ఉంచుకోండి అని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పాను अब देखिए मेरे ऊपर 24 केस आपके चीफ मिनिस्टर के ऊपर कितने केस నా మీద 24 కేసులు ఉన్నాయి మీ ముఖ్యమంత్రి ఎన్ని కేసులు ఉన్నాయి ना कोई सीबीआई केस ना ईडी केस ना इनकम टैक्स केस సిబిఐ కేసు ఉండదు ఈడీ కేసు ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ కేసు ఏ కేసులు ఉండవు ముఖ్యమంత్రి మీద पूरा देश जानता है कि केसीआर देश के सबसे भ्रष्ट चीफ मिनिस्टर हैं మొత్తం భారతదేశంలో తెలుసు దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని नरेंद्र मोदी सारे विपक्ष के चीफ मिनिस्टर के पीछे पड़ जाता है నరేంద్ర మోదీ ప్రతిపక్ష ముఖ్యమంత్రి అందరి మీద ఎంబడబడతాడు కానీ కేసీఆర్ ఏమన్నాడు मगर केसीआर जी के पीछे नहीं पड़ते కేసీఆర్ మీద ఏమీ చర్యలు ఉండవు केसीआर जी उनकी लोकसभा में मदद करते हैं కేసీఆర్ నరేంద్ర మోదీకి పార్లమెంట్ లో సహాయం చేస్తాడు किसान बिल में केसीआर ने उनकी मदद की రైతుల బిల్లులో కేసీఆర్ నరేంద్ర మోదీకి మద్దతుగా ఉన్నాడు नोटबंदी में केसीआर ने उनकी मदद की నోట్ల రద్దు కార్యక్రమంలో కేసీఆర్ నరేంద్ర మోదీకి మద్దతు जीएसटी में उन्होंने मदद की జీఎస్టీ విషయంలో కేసీఆర్ నరేంద్ర మోదీకి మద్దతు और ఇచ్చాడు यहाँ पे पूरी की पूरी बीजेपी बीआरएस की मदद कर रही है ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కి సహాయంగా ఉంటుంది दूसरी तरफ एमआईएम వేరే తరఫున ఎంఐఎం చూడండి कांग्रेस पार्टी जहां भी बीजेपी से लड़ती है राजस्थान महाराष्ट्र असम కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీతో కొట్లాడుతుందో మహారాష్ట్ర రాజస్థాన్ అస్సాం जहां एमआईएम की कोई पकड़ नहीं है వాళ్ళకి ఎక్కడా లోకల్ బేస్ లేకున్నా वहां पे कांग्रेस पार्टी को हराने के लिए एमआईएम के लोग खड़े हो जाते हैं కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఎంఐఎం అభ్యర్థులను నిలబెడుతుంది ఈ రాష్ట్రాల్లో बीजेपी एमआईएम को लिस्ट देती है और एमआईएम अपने कैंडिडेट खड़े कर देती है బీజేపీ ఎంఐఎం పార్టీకి ఓ లిస్ట్ ఇస్తుంది ఇక్కడిక్కడ నిలబెట్టండి అని क्यों बीजेपी की मदद करने कांग्रेस पार्टी को हराने के लिए ఎందుకు బీజేపీకి సహాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీని ఓడియడానికి महाराष्ट्र में किसी से भी पूछ लीजिए एमआईएम क्या करती है पूरा प्रदेश आपको कहेगा बीजेपी को जिताने की कोशिश करती है कांग्रेस को हराने की कोशिश करती है మహారాష్ట్రలో ఎవరిని అడగండి ఎంఐఎం బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అక్కడ రాజకీయం చేస్తుందని చెప్పి हमारी మాట్లాడుతున్నారు. विचारधारा की लड़ाई है మాది ఆలోచన విధానం ఐడియాలజీ మీద ये మా యుద్ధం ये मेरे लिए राजनीतिक लड़ाई नहीं है ये खून की लड़ाई है डीएनए की लड़ाई है ఇది రాజకీయం కోసం కొట్లాట కాదు సెక్యులర్ కోసం ఐడియాలజీ కోసం మా రక్తం కోసం మా నమ్మకం కోసం ఈ కొట్లాట अगर ये मुझे मेरे ऊपर आक्रमण नहीं करते सुबह मैं उठता हूं और बीजेपी के लोग मुझे गाली नहीं देते तो मैं सोचता हूं भाई कुछ ना कुछ गलत है कुछ ना कुछ कमी रह गई నా మీద దాడి చేయకుంటే నా మీద ఏదో తప్పు జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను खून की बात है ఇది నా రక్తంలో ఉంది विचारधारा की बात है ఇది నా ఆలోచనలో ఉన్నది और इनसे ये लड़ाई नई लड़ाई नहीं है मेरा परिवार इनसे 100 साल से लड़ रहा है నా కుటుంబ సభ్యులు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన విధంతో 100 ఏళ్లుగా కొట్లాడుతున్నారు और हम इनको हर प्रदेश में हराएंगे మేము అన్ని రాష్ట్రాల్లో వీళ్ళని ఓడిస్తాము बीआरएस को यहां हराएंगे బీఆర్ఎస్ ని ఇక్కడ ఓడిస్తాము मध्य प्रदेश में छत्तीसगढ़ में राजस्थान में बीजेपी को हराएंगे
మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ లో బీజేపీని ఓడిస్తాము. तो ये मैं आपसे कहना चाहता हूं, ये चुनाव बीआरएस और कांग्रेस के बीच में है. अगर आप बीजेपी को वोट देंगे, एमआईएम को वोट देंगे तो आपका वोट जाया हो जाएगा. ఈ ఎలక్షన్ కాంగ్రెస్ కి టీఆర్ఎస్ మధ్యలో ఉంది. మీరు బీజేపీకి కానీ ఎంఐఎం కానీ ఓటు వేస్తే ఆ ఓటు వృధా అవుతుందని చెప్పి మనం చేస్తున్నాను. अब देखिए यहां पे कांग्रेस पार्टी कार्यकर्ता है, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, यहां पे जनता भी खड़ी है. చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు. आप कभी जंगल में जाते हो तो आपको बब्बर शेर एक ही मिलता है. మీరు ఎప్పుడైనా అడవి పోతే పులి ఒకటే అవపడుతుంది. जैसे जंगल में आपको 10-15 बब्बर शेर एक साथ कभी नहीं मिल सकते. 10-17 పులులు ఒక చేట ఉండవు. यही है कांग्रेस पार्टी का कमाल. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కమాల్ అని చెప్పి మనం ये देखिए हमारे हजारों बब्बर शेर बैठे हुए एक साथ. ఇక్కడ వేల మంది పులులు ఉన్నారు. ఇక్కడ వేల మంది కాంగ్రెస్ పులులు ఉన్నారని చెప్పిన మనం और ये जाकर बीआरएस को यहां से उखाड़ देंगे, उनकी सरकार को उखाड़ देंगे. మీరందరూ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొడతారని చెప్పి మనం చేస్తున్నాను. जनता की सरकार होगी, मगर कांग्रेस पार्टी के कार्यकर्ता और बब्बर शेरों की भी सरकार होगी. రాబోయేది ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తల ప్రభుత్వం, కాంగ్రెస్ పులుల ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాను. चीफ मिनिस्टर के ऑफिस के दरवाजे, एमएलए के ऑफिस के दरवाजे तेलंगाना की जनता और कांग्रेस पार्टी के कार्यकर्ताओं के लिए खुले मिलेंगे. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దర్వాజాలు, ఎమ్మెల్యే మంత్రుల దర్వాజాలు కార్యకర్తలకి ప్రజలకి నిత్యం తెరిచి ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాను. आप सब यहां आए, शाम का समय है, दूर दूर से आए, इसके लिए मैं आपका बहुत बहुत धन्यवाद करना चाहता हूं. మీరు దూర నుంచి వచ్చారు, మీ అందరికీ నా ధన్యవాదాలు. हाँ, विनय जी हमारे कैंडिडेट हैं, इनको पूरा समर्थन दीजिए, भारी बहुमत से जिताइए. नमस्कार. బోధన అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు, बहुत बहुत धन्यवाद. नमस्कार. जय हिंद, जय तेलंगाना. అందరు చేతులెత్తాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. విశ్వాసమే ప్రజలందరి మనసులు ఆశలే, ఇక ఎవరు మనని విడదీయరు, ఈ చేతిని కలిపితే మనసు మాట విని మొదలెట్టా, ఈ దేశం రమ్మని పిలిచింది. మరి మా తోడుగా ఎవరొస్తారు, మరి మా తోడుగా ఎవరొస్తారు, మరి మా తోడుగా ఎవరొస్తారు. ఇదిగో నా కలిసి మనం ఉందాం దేశంలో, కలిసి మనం ఉందాం దేశంలో. నడు 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 భారత జోడో యాత్రలో, నడు 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 భారత జోడో యాత్రలో. లక్షల సత్తులు విరచిప్పేది ధనుసుకి రూపమే, కన్యాకుమారిని కాశ్మీరుని మరి కలిపినది నా దేశమే. ఈశాసూయలు ఉండవులే ఈ పావన పవిత్ర ధరిత్రిలో, శాంతి సామరస్యాలకు నిండే నా దేశంలో. కలలను అదుపులో ఉంచుతాం, నిరుద్యోగాన్ని పోగొడతాం, ఉన్నతి మార్గంలో పోదాము, సద్భావం అమలు పరుద్దాము. మరి మా తోడుగా ఎవరొస్తారు, మరి మా తోడుగా ఎవరొస్తారు, మరి మా తోడుగా ఎవరొస్తారు. ఇదిగో నా